రేవంత్ రెడ్డి ముందే అన్నాడు, నేను అబద్ధాలే మాట్లాడతా ఒక మీడియాలో, ప్రజలు అబద్ధాలే నమ్ముతారని. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడాడో మీరు విన్నారు, నేను విన్నాను. అందులో కొన్ని సత్యాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. కానీ అల్లు అర్జున్ ఎలా మాట్లాడాడు ఆ తర్వాత? ఏంటిది? అదే నేనే అల్లు అర్జున్ అయితే, రేవతి చనిపోయిన అమ్మాయి 1,00,000 కోట్లు ఇచ్చినా తిరిగి నేను ఆ జీవితాన్ని తీసుకురాలేను, నన్ను క్షమించండి దయచేసి, రేవతి తండ్రి, రేవంతి భర్త, రేవంతి బంధువులు నన్ను క్షమించండి అని మొట్టమొదట మాట్లాడాను. నేనే అల్లు అర్జున్ అయితే నాకు ఆ సినిమాకు 300 కోట్లు ఇచ్చారు. రేవతి కుటుంబానికి, రేవతి కొడుకు చనిపోతున్న కొడుకు హాస్పిటల్లో ఉన్నవాడికి ఆ 300 కోట్లు ఇచ్చేస్తున్నాను. 20 సినిమాలు చేశాను, ఇంకొక 20 చేస్తాను. 3 మిగిలిన డబ్బంతా పేదలకి పంచేస్తాను, గ్రామాభివృద్ధి చేస్తాను అనాల. నేను వచ్చిందే ఎంటర్టైన్మెంట్కి, నేను చేసిందే మీ కొరకు. 1000 కోట్లు ఆస్తుందే అల్లు అర్జున్. ఇది మై హోమ్తో నీకు పార్ట్నర్షిప్ ఉందే, ఆయనకి 1,00,000 కోట్లు ఉంది, నీకు 1000 కోట్లు ఉందని విన్నా. 25 లక్షలు ఇస్తానని 10 లక్షలు ఇవ్వడం ఏంటి? అరే 5 లక్షల కోట్లు కేఏ పాల్ అఫీషియల్గా డొనేట్ చేశాను ప్రపంచం అంతా. 3,10,000 మంది అనాథులను ఆదుకున్నా, 40 లక్షల వితంతులకు డబ్బులు పంచా, 2 కోట్ల 10 లక్షలు యూత్ను ఆదుకున్నా, 1000 గృహాలు కట్టా, 2.5-3 లక్షల గృహాలు ప్రైవేట్గా నా సొంత డబ్బుతో చారిటీ ద్వారా ఒకరి దగ్గర రూపాయి తీసుకోకుండా. సదాశివపేట సంగారెడ్డిలో 1,200 ఎకరాల్లో నేను మీటింగ్ పెట్టా. 1,200 ఎకరాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం మీకు చేస్తా. మరి అల్లు అర్జున్ ఎందుకు చేయడు? ఈ సినీ ప్రొడ్యూసర్స్కి, సినీ డైరెక్టర్స్కి, సినీ ఓనర్స్కి, సినిమా ఓనర్స్కి, సినీ యాక్టర్స్కి నేను ఇచ్చే సలహా ఫాలో అవ్వండి. నాకంటే రోల్ మోడల్ ప్రపంచంలో లేడు. అందుకే అమెరికన్ మ్యాగజైన్లో నన్ను గాంధీ అంటారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో గాంధీ అన్నారు, మోదీ గవర్నమెంట్ మహాత్మా గాంధీ అన్నారు, కొందరు అంబేద్కర్ అంటారు. ఎందుకు? యేసు ప్రభుకి, గాంధీకి, మదర్ తెరిసాకి, అంబేద్కర్ గురించి నాకు తెలియదు. అంబేద్కర్ కంటే గొప్పోడు లేడు ఈ దేశంలో. ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ కంటే గొప్పది ప్రపంచంలో లేదు. కానీ నేను మాత్రం నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు 1,00,000 రూపాయల ఆస్తి ప్రపంచంలో లేకుండా 5 లక్షల కోట్లు పనిచేశాను చారిటీలకి. ప్రపంచం అంతా, తెలంగాణ అంతా డాక్టర్ల ద్వారా చేసాం, కలెక్టర్ల ద్వారా చేసాం, ఎమ్మెల్యేల ద్వారా చేసాం, ఎంపీ ద్వారా చేసాం, టీఆర్ఎస్ ద్వారా చేసాం, బీఆర్ఎస్ ద్వారా చేసాం, బీజేపీ ద్వారా చేసాం. ఇప్పుడేమో పవర్ కట్ చేయిస్తున్నారా ఏంట్రా తమ్ముడు రేవంత్ రెడ్డి? నువ్వు లైట్ వార్మప్ అయితే నా ఈ పంచులు పెరుగుతాయి, గుర్తించుకో. నువ్వు నన్ను పిలిస్తే అని ముద్దు పెట్టుకుంటా రేవంత్ రెడ్డి. నాతో ఫైట్ చేస్తావా? కమాన్. నాది దైవ బలం, 200 కోట్ల బలం, కాంగ్రెస్ బలం సెంటర్లో. నిన్ను తీసేస్తారు, ఇంకోని పెడతారు. కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టలేదా? పేరు ఊరులేనోడిని 12 మంది రెడ్లు పెట్టలేదా కాంగ్రెస్లో? ఇప్పుడు బీసీని పెడతాం, లేదా ఎస్సీని పెడతాం కాంగ్రెస్లో కూడా. నాతో పెట్టుకుంటే చేసి చూపిస్తా. నాతో ఒక పెద్దన్నగా నువ్వు నన్ను చూసుకుంటే, రేవంత్ రెడ్డి తమ్ముడు నువ్వు 4 సంవత్సరాలు కాదు, ఆ తర్వాత కూడా సీఎంగా ఉంటావు. ఎందుకంటే నేను సెంటర్ మీద దృష్టి పెట్టుకున్నా. నాకెవరూ శత్రువులు కాదు, నాకు మీరందరూ మిత్రులే. కేసీఆర్ గారు ప్రాణం పోతుంటే వెళ్ళలేదా? హాస్పిటల్లో ప్రేయర్ చేయలేదా? కేటీఆర్ నన్ను కొట్టించినప్పుడు సిరిసిల్లలో మే 2 ఏమన్నాను, మీ మీడియా లైవ్లు ఇచ్చారు కదా అన్ని ఛానళ్ళు. మరలా కేసీఆర్ అధికారంలో రాడు, కేటీఆర్ అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించాడు. రెడ్లే దొరుకుతారు వీళ్ళకి నన్ను కొట్టడానికి.